గుడికి పోతే దేవునికి మొక్కుకొని కొబ్బరికాయ కొడతారు. ఆ టెంకాయ అయ్యేవారు తీర్థ ప్రసాదాలు చేతిలో పెడతారు. లడ్డూలు, పొంగలి, పులిహోర, దద్దోజనం, గుడాలు ఓ ఇట్లా తీరొక్క తీర్లుంటాయి. ముత్తెమంత దొరికినా మా భాగ్యం అనుకుంటాం. కానీ గీ గుడి భక్తులకు గివ్వే ప్రసాదం లెక్క మంచిండ్రు. ఏడాదంతా ఒకెత్తు, దివిల పండుగ ఇంకో ఎత్తు. ఒక్కటి దొరికినా సాలని ఏ తీర్లొచ్చిండ్రో చూడుండ్రి. రావాలే, అమ్మవారికి దండం పెట్టుకోవాలి, షిక్క తీసుకోవాలి. పాత బస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఖజానా మరి. పతేడు భక్తులిచ్చే ఎండి కానుకలను ఇట్లా షిక్కలు చేపిచ్చి దీవిల పండుగకు మళ్ళా భక్తులకే వంచి పెడతారన్నట్టు. కాయిన్ మీద ఒక దిక్కు అమ్మవారి ఫోటో, ఇంకో దిక్కు చార్మినార్ ఫోటో ఉంటది. ఈ షిక్కలు ఇండ్లు దుక్నాల పెట్టుకొని పూజలు చేస్తే మంచిదైతదని భక్తుల నమ్మిక. కుటుంబానికి మనకు అందరికి కూడా మంచిగా జరుగుతుందని అమ్మవారి కాయిన్ తీసుకుంటా ఉంటాం. ఎవ్రీ ఇయర్ తీసుకుంటాం కాయను. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా అందరికి శుభం కలుగుతుంది. ఇంకో రెండొద్దులు ఖజానా వంచుతారట. మనోళ్లే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకెళ్ళి కూడా భక్తులు వచ్చిండ్రు. ఎల్లుండి దాకా టైం ఉంది కాబట్టి కాయిషున్నోళ్ళు పోయిరార్రి మరి.